దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 3వ వచనం. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా మారాలని ఉదయకాలమైనా, మధ్యాహ్నమైనా, సాయంకాలమైన, రాత్రైనా మీరు చేసే పని మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఇప్పటికే నూతనమైన దినం ఆరంభించబడి 8 గంటలైంది. ఇంకా మిగిలినటువంటి 16 గంటల సమయంలో 1/3 ఆఫ్ ద డే అయిపోయింది. ఇంకా మిగిలినటువంటి 16 గంటల సమయంలో ఇవి మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సెకండ్ హాఫ్లో, ఈ మిడిల్లో సెకండ్ పార్ట్ ఆఫ్ ది డేలో మనం ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. దేవుని వాక్యాన్ని విని ఆత్మీయంగా బలపడదాం, పురికొల్పబడదాం, రేపబడదాం. యెహోవా ఆత్మ సంసోనును రేపినట్లుగా జొర్యాకును ఎష్తాయేలుకును మధ్యలో రేపుచుండెను అన్నట్టుగా మనల్ని దేవుని ఆత్మ ప్రతి దినమునకు మధ్యలో, రాత్రికి మధ్యాహ్నమునకు మధ్యలో, మధ్యాహ్నమునకు రాత్రికి మధ్యలో, సాయంకాలమునకు ఉదయమునకు మధ్యలో దేవుని ఆత్మ మనల్ని రేపుతూ ఉండాలి. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ షుడ్ స్టిర్ us. మనలో ఉన్నటువంటి నీళ్ళ లాంటి మనల్ని, చంచలులుగా ఉన్న మనల్ని ఆయన కదిలించాలి. హీ షుడ్ ట్రబుల్ us, హీ షుడ్ షేక్ us. స్తోత్రం. హల్లెలూయా. సమయంలో దేవుని వాక్యాన్ని మనం ఆలోచిద్దాం. మీ ఉదయకాలపు మార్నింగ్ డివోషన్ ముగించుకొని వచ్చారని నేను సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఇక్కడ చెప్పే వాక్యాన్ని ధ్యానిద్దామని మీరు ఆలోచించవద్దు. మీరు పర్సనల్గా 6 గంటలకు లేవండి, 8 గంటలకో 9 గంటలకో లేవడం అంత ఒక మంచి హ్యాబిట్ అని నేను అనుకోవడం లేదు. అలాగా 4 గంటలకు లేచి ఏదో చేయమని కాదు. ఓకే, 6 గంటలు ఓకే, 6 గంటలకే లేవమని కాదు. ఒకవేళ మీరు ముందుగా లేచినా దేవునికి స్తోత్రం. అరుణోదయాన్ని లేచినా పర్లేదు, లేదా ఉదయకాలం లేచినా పర్లేదు. మీరు లేచి ఫస్ట్ అవర్స్, ఫస్ట్ మినిట్స్, ఫ్యూ మినిట్స్ దేవునికి ఇవ్వండి. దేవునితో గడపండి. సైలెంట్గా ఆయనతో కమ్యూనికేట్ చేయండి. క్వైట్ టైమ్గా భావించండి. మాట్లాడండి ఆయనతో. హీఈస్ యువర్ ఫాదర్, హీఈస్ యువర్ ఫ్రెండ్, హీఈస్ యువర్ హస్బెండ్, హీఈస్ యువర్ ఎవ్రీథింగ్, హీఈస్ యువర్ పర్సన్, హీఈస్ యువర్ గాడ్, హీఈస్ అవర్ గాడ్. కాబట్టి ఆయనతో మాట్లాడండి. స్పీక్ విత్ హిమ్. నీ ఆత్మ ఆ ఆత్మతో, నీ ఆత్మ పరమాత్మతో మాట్లాడేవాడు. లెట్ ద స్పిరిట్, ద హ్యూమన్ స్పిరిట్ స్పీక్ ఆర్ టాక్ విత్ ద హెవెన్లీ స్పిరిట్. దయచేసి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడైన మా దేవా, మాకు ఇచ్చిన మంచి దినము కొరకై మీకు వందనాలు. మమ్మల్ని పిలిచినందుకు, మమ్మల్ని రక్షించినందుకు, లోకమునకు ఉప్పు లాంటి వారిగా మీరు మమ్మల్ని మార్చినందుకు, లోకమునకు వెలుగు లాంటి వారిగా మీరు మమ్మల్ని మార్చినందుకు మీకు వందనం చేస్తున్నాం. స్తోత్రం. లోకములో కొన్ని నిర్ణీత స్థలాలకు, నిర్ణీత వ్యక్తులకు మేము వెలుగై ఉన్నాం. కానీ నువ్వు లోకమంతటికి వెలుగై ఉన్నావు. నీవు ఖండాలకు నువ్వు చెందిన దేవుడివి, వెలుగునిస్తావు. కానీ మేము మా జిల్లాకో, మా రాష్ట్రానికో మాత్రమే వెలిగించేవాడు. మేము లిమిటెడ్ పీపుల్ ప్రభా. ఈ సమయంలో మీ సన్నిధానానికి వస్తున్నాం. మీ మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది. ఏం చెప్తాడని ఆశిస్తున్న వాళ్ళు, ఏదైనా చెప్తే, మంచి విషయాలు చెప్తే బాగుండే అని ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. మేము ఆలోచిస్తున్నటువంటి, మేము ధ్యానించే వాటిలోంచి ఏమన్నా టచ్ చేస్తే బాగుండు, మాకు ఒక ప్రవచనాత్మకమైన మాట వస్తే బాగుండు, మాకు ఒక రేమా వర్డ్ వస్తే బాగుండు అని ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రభా, ఈ దినం వాళ్ళని నడిపించడానికి, వాళ్ళని గైడ్ చేయడానికి వారికి ఒక వాక్యమును, తలంపులను మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. ప్రసంగికులకైతే, బోధించేటువంటి మీ దాసులకైతే నాయన కొన్ని తలంపులు, అధికపు తలంపులు, మోర్ థాట్స్ మీరు అనుగ్రహించండి. వాళ్ళు ఈ వాక్య భాగాలు రాసుకుంటున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, వీటి గురించి ఆలోచిస్తున్నప్పుడు వారికి కొత్త తలంపులు మీరు అనుగ్రహించండి. తద్వారా వారి మినిస్ట్రీలో అభివృద్ధిని చూడగలుగుతూ సాయం చేయండి. దాన్ని మీకు వందనం చేయిస్తున్నాం. టీవీలో వాక్య పరిచయం చేస్తున్న వాళ్ళందరినీ బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. టీవీలో కాకుండా జనరల్గా ఆఫ్లైన్లో వాక్యం చెప్తున్నవారు, వీరందరిని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. ఎక్కడ చెప్పినా మేము మీ వాక్యాన్ని బోధిస్తున్నాం కనుక మీ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో మేము ముందుకు సాగుతూ సాయం చేయమని అడుగుతున్నాం.
తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి, మీ ప్రజలతో మాట్లాడండి. అనారోగ్యంగా ఉన్న వారిని మీరు స్వస్థపరచండి. ఇన్నర్ హీలింగ్ని మీరు అనుగ్రహించండి. ఎమోషనల్ హీలింగ్ని మీరు అనుగ్రహించండి. వాళ్ళ యొక్క స్పిరిట్ అండ్ సోల్స్కి హీలింగ్ని మీరు అనుగ్రహించండి. బాడీ, మైండ్ అండ్ సోల్కి మీరు హీలింగ్ని మీరు అనుగ్రహించమని అనుకుంటున్నాను. సంపూర్ణమైన స్వస్థను అనుగ్రహించండి, మీ కార్యము జరిగించండి. ఇలా చేయబోతున్నందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. స్తోత్రం. మనం దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. ఈ మాటలు నేను చెప్పే సమయానికి నాతో పాటు ఒక దేవజనులు ఉన్నారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. వారు స్టూడియోలో లేరు, కానీ వారికి స్టూడియోకి రావడం కూడా ఇష్టం లేదు. నేను ఆహ్వానించాను, కానీ లేదులేండి అని చెప్పారు. వారు విదేశీయులు. వారు అమెరికా దేశంలో, వారు కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంటారు. పాస్టర్ జాన్ కిమ్ గారు, రెవరెండ్ డాక్టర్ జాన్ కిమ్ గారు ఒక మంచి దర్శనం కలిగినటువంటి ఒక మంచి దైవజనులు. వారిని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. ఆయన నేను చక్కటి స్నేహితుల్లాగా ఉంటాం. ఆయన భారతదేశాన్ని గురించిన దర్శనం కలిగిన వ్యక్తి. భారతదేశంలో ప్రజల్ని మోటివేట్ చేయాలని, యవనస్తులను లేపాలని, బైబిల్ స్కూల్ స్థాపించాలని, సోషల్ వర్క్స్ చేయాలని, ఇలా వేరు వేరు ఆలోచనలు కలిగిన వ్యక్తి. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. వారు ఇంకొక 2-3 రోజులు నాతో పాటు ఉంటారు. వారు మరలా తిరిగి వారు పరిచర్యకి, వారి ప్రాంతానికి వెళ్ళిపోతారు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అనేక మంది దేవజనులు వస్తున్నారు. గత దినాల్లో ఆఫ్రికా దేవజనులు నాతో పాటు ఒక ఆయన ఉన్నారు. దేవజనులు వస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదో ఇస్తున్నారు, చేస్తున్నారని కాదు. వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం పొందుకుంటున్నామా ఆత్మ సంబంధంగా అనేది నాకు ప్రాముఖ్యమైన విషయం. భౌతికమైనది ఉంటుంది, పోతుంది, కానీ ఆత్మ సంబంధమైనది మాత్రమే మనకు ప్రయోజనకరమైంది. ఇంకా రాబోయే రోజుల్లో మంచి దేవజనులు నా దగ్గరికి వస్తారు, ఉంటారని నేను భావిస్తున్నాను. నేను వేరువేరు ప్రదేశాలకు వెళ్ళబోతున్నాను. కాబట్టి కొన్ని శక్తులతో దేవుడు రిలీజ్ ఆర్ డిస్పాచ్ మై పీపుల్, మై సన్ అని దేవుడు చెప్తాడని నేను భావిస్తున్నాను. ఎలా చెప్పాడు? అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో, వారిని నేను ఏర్పరచుకున్నటువంటి పని నిమిత్తం, ప్రత్యేకమైన పని నిమిత్తం, ప్రాముఖ్యమైన పని నిమిత్తం వారిని పంపించండి. ఎంతకాలం వాళ్ళని భారతదేశంలోనో, నెల్లూరు జిల్లాలోనో, లేదా ఆంధ్రప్రదేశ్లోనో పెడతారు? లెట్ దెమ్ గో అని కొన్ని శక్తులను దేవుడు గద్దించేటువంటి సందర్భం రావచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేశాల సరిహద్దులు మనం దాటొచ్చు, రాష్ట్రాల సరిహద్దులు దాటొచ్చు. కటటి కార్యాలు జరగబోతున్నాయని నేను విశ్వసిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకున్నాం, దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నాం. వీఆర్ ప్రిపేరింగ్ అవర్ హార్ట్స్. జోక్యం చేసుకునేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు సున్నితమైన వాడు. దేవుడు సున్నితమైన వాడు. ఆయన చాలా సెన్సిటివ్ గాడ్. మొరటి దేవుడు కాదు, మూర్ఖుడైనటువంటి దేవుడు కాదు. హీ సెన్సిటివ్ గాడ్. ఆయన మనల్ని టచ్ చేసే దేవుడు, మనల్ని తాకేటువంటి దేవుడు. హీస్ ఎ టాంజిబుల్ గాడ్. స్పృశించదగిన దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు అయినప్పటికీ కూడా లిటరల్గా. కానీ ఆత్మలో, నేను నా ఆత్మలో పరమాత్మను స్పృశించగలను. ఒక స్త్రీ ఆయన యొక్క వస్త్రపు చెంగు ముట్టినట్లుగా నేను ఆయన యొక్క వస్త్రపు చెంగును నేను ముట్టుకోలేను. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవాలయం నిండుకున్నట్టు ఆయన చొక్కాయి అంచులు నేను తాకలేను. కానీ ఆయనను విశ్వాసముతో, నా స్పిరిట్తో ఆయన స్పిరిట్ని టచ్ చేయించగలను. ఆయనతో కలుసుకున్నవాడు ఏకాత్మై ఉన్నాడు. ఆయనతో మింగిల్ కాగలను, మిళితం కాగలను, ఆయనతో మమేకం కాగలను. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. దయచేసి ఇంకో విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తాను. మీ యవనస్తుల్లో ఎవరైనా, మీ బిడ్డల్లో ఎవరైనా బైబిల్ స్కూల్కి వెళ్ళాలని ఆశించినట్లయితే, వారిని సేవకు పంపించాలని ఆశించినట్లయితే, బైబిల్ స్కూల్కి పంపించాలని ఆశించినా, సేవకు పంపించాలని మీరు ఆశించినా, దయచేసి నన్ను సంప్రదించండి. నా 2 నంబర్లకు కూడా నన్ను కాంటాక్ట్ చేయండి. వాట్సాప్ నంబర్లు ఉన్నాయి. మీరు వాటి ద్వారా కాంటాక్ట్ చేస్తే వాళ్ళని ఎలాగా మనం రాబోయే రోజుల్లో వాళ్ళ విషయంలో దేవుని చిత్తాన్ని గుర్తించి వారి కోసం ప్రార్థించి వారిని బైబిల్ స్కూల్కి పంపించడమో, లేదా పరిచర్యలో నాతో పాటు ఉంచడమో. నాతో పాటు వాళ్ళని ఉంచుకున్నప్పుడు వారు పరిచర్యలో విషయాలు తెలుసుకొని మెలకువగా ఉంటారు. ఇంతకుముందు నా దగ్గర యవనస్తులు ఉండేవాళ్ళు, ఇప్పుడు నాకు కొంతమంది అసిస్టెంట్ పాస్టర్లు అయిపోయారు.
అటువంటి కొంతమంది అసిస్ట్ చేసేటువంటి పాస్టర్ల కోసం నేను ఎదురు చూస్తున్నాను, యవన బిడ్డల కోసం. కొంతమందికి ట్రైనింగ్ ఇవ్వాలి, కొంతమందిని ట్రాన్స్ఫార్మ్ చేయాలి, కొంతమందికి దేవుని వాక్యాన్ని నేర్పించాలి, ఎక్విప్ చేసి వాళ్ళని పంపించాలి. రాబోయే రోజుల్లో హైదరాబాద్కి పంపించడానికి, రాబోయే రోజుల్లో ఒరిస్సాకి పంపించడానికి. జాషువా అనేటువంటి ఒక దైవజనుడు నేను కలిశాను గత వారం. అయితే చెప్పాను, మీ దగ్గరికి జైపూర్కి, రాజస్థాన్ జైపూర్కి వస్తాను నేను అని అన్నప్పుడు ఆయన చెప్పిన మాట, వస్తారు మీరు వెళ్ళిపోతారు. ఇంతకుముందు కొన్ని నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక టీమే వచ్చారు, ఒక 20 మంది 25 మంది వచ్చారు. అలాగా వచ్చి కొన్ని రోజులు షార్ట్ టర్మ్ మిషనరీ కాదు, లాంగ్ టర్మ్ మిషనరీగా ఎవరైనా వస్తే బాగుంటుంది, మీరు కాకపోయినా మీ తరపున ఎవరైనా పంపించండి అని ఆయన అడిగారు. వెళ్ళాలి. ఇండియా నుంచి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి, మన నెల్లూరు జిల్లా నుంచి కొంతమంది ఒరిస్సాకి వెళ్ళాలి, నెల్లూరు జిల్లా నుంచి కొంతమంది కల్కటాకి వెళ్ళాలి, నెల్లూరు జిల్లా నుంచి కొంతమంది మేఘాలయకు వెళ్ళాలి, నార్త్ ఈస్ట్కి వెళ్ళాలి. ఎంతసేపటి ఇక్కడ చర్చుల్లో ఉండేసి చర్చ్ 4 గోడలకి పరిమితం అయిపోయి చర్చ్ రాజకీయాలు నేర్చుకుంటూ వాళ్ళు ఎదగకూడదు. వాళ్ళు వెళ్ళాలి. నెల్లూరు నుంచి అనేక మంది మిషనరీస్ వెళ్ళాలి, యంగ్ మిషనరీస్ వెళ్ళాలి, ప్రాఫిట్స్ వెళ్ళాలి, అపోసల్స్ వెళ్ళాలి, పాస్టర్స్ వెళ్ళాలి, ఎవాంజలిస్ట్ వెళ్ళాలి. నెల్లూరు పట్టణం వచ్చి కొంతమంది యవనస్తులు వెళ్ళారు, వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. బయటికి వెళ్ళాలి. స్తోత్రం. ఇక్కడేదో ఆ ఫెలోషిప్లో ఈ ఫెలోషిప్లో మెంబర్ లాగా ఉండి దీంట్లో కార్యక్రమాలు పాల్గొంటూ ఆ మీటింగ్ ఈ మీటింగ్ పరిగెత్తే వాళ్ళుగా కాదు, వాళ్ళు బయటికి వెళ్ళి మినిస్ట్రీ చేయాలి. వీ నీడ్ మిషనరీస్, వీ నీడ్ పీపుల్ టు గో ఫర్ ద లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ముందుకు సాగామనుకో సమస్య లేదు, కానీ ముందుకు సాగకుండా ఒక చోట ఆగిపోయామనుకో మనం సమాధి అవుతాం. ముందుకు సాగిపోదాం. లెట్స్ గో ఫోర్త్, గో యాస్ మిషనరీస్. వెళ్దాం మనం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. నిన్నటి దినం మనం ఆలోచించిన విషయాలు, మనము పరిమితం చేయబడ్డప్పుడు పరిశుద్ధాత్ముడు జోక్యం చేసుకుంటాడని, రెండోదిగా మనం ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా పిచ్చి పనులు చేసినప్పుడు, అనగా చీట్లు వేసుకున్నప్పుడు. చీట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ 12 అపోస్తలుల గురించి వాళ్ళంత అధికంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు ఎందుకో మరి ఒక గ్యాప్ ఒకటి ఉంది, ఒక ఎంప్టీనెస్ ఒకటి ఉంది, ఒక వ్యాక్యూమ్ ఒకటి ఉందని భావించారు, దాన్ని ఫిల్ చేసుకున్నారు. ఫిల్ చేసుకోవడం తప్పేం లేదు, కానీ ఫిల్ చేసుకునే మెథడ్లో మిస్టేక్ ఉంది. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం తర్వాత మళ్ళీ ఎక్కడ వాళ్ళు చీట్లు వేసినటువంటి అనుభవాన్ని గురించి కొత్త నిబంధనలు ఎక్కడ రాయబడలేదు. సిలువ దగ్గర చీట్లు వేసుకున్నారు. కొత్త నిబంధనలు మనకు కనిపించే సందర్భం. మళ్ళా తర్వాత ఇక్కడ చీట్లు వేసుకున్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, ఆయనకు యేసు ప్రభువుకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, వాక్య విరుద్ధమైనటువంటి విధానములో మనం వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు జోక్యం చేసుకుంటాడు. 4వది, గారడివాడైనటువంటి సార్సరర్ అయినటువంటి ఎలుమస్ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక గారడివాడు. వాడు ప్రభు యొక్క మార్గాల్ని చెడగొడుతున్నప్పుడు, ప్రభు యొక్క మార్గం చెడగొడలేదు, ప్రభు యొక్క మార్గములో ఉన్న వాళ్ళని తప్పించడం వల్ల వాళ్ళని చెడగొడుతున్నప్పుడు, వాళ్ళ మనసులో ప్రవేశిస్తున్నటువంటి విశ్వాసాన్ని అడ్డుకుంటున్నప్పుడు, అక్కడ అదే రాయబడిన మాట 13వ అధ్యాయంలో. స్తోత్రం. అయితే ఎలుమ ఆ అధిపతిని దేవుని వాక్యం వినగోరి సేవకుడైనటువంటి సౌలుని పిలిపించినటువంటి, సౌలు అయితే బాగుండు వివరణ ఇస్తాడు అని అనిపించిన ఆ సౌలుని పిలిపించినప్పుడు విశ్వాసం నుంచి తొలగించాలని యత్నం చేసి వారిని ఎదిరించును. ఎందుకు మీకేం పని లేదు, ఎందుకు వచ్చారు మీరు, అవసరమా మీరు, మేమేదో మా మతం ఏదో చేసుకుంటున్నాం, యూదా మతంలో ఉన్నాయి విధానాలు ఉన్నాయి కదా, నేను అదిగాక ప్రవక్తని, నేను వైట్ మ్యాజికే కాదు బ్లాక్ మ్యాజిక్ కూడా చేస్తాను, వైట్ వర్షిప్పే కాదు బ్లాక్ మ్యాజిక్ కూడా చేస్తాను అని అన్నట్టుగా. స్తోత్రం. హల్లెలూయా. తొలగించాలని ప్రయత్నం చేసి సేవకులను ఎదిరించాడు. అపోస్తలులను ఎవరు ఎదిరించకూడదని ఎదిరించారు, వాళ్ళు అడ్డుకున్నారు, అవమానపరిచారు. సరే, ఏదేమైనప్పటికీ అప్పుడు జరిగిన విషయాలు మనకు పరిశుద్ధాత్ముడు జోక్యం చేసుకున్నాడు. ఏం చేయాలి, వీడిని ఎలాగా కౌంటర్ చేయాలి, వీడిని ఎలాగ కన్ఫ్రంట్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు జోక్యం చేసుకున్నాడు.
నాలుగవదిగా ప్రదేశాలు మార్చబడాల్సినప్పుడు మినిస్ట్రీలో మోసధోరణిలో ముందుకు సాగకుండా ఉండడం కోసం స్తోత్రం హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన జోక్యం చేసుకుంటాడు. హీ విల్ ఎంటర్. ఆయన ఎంటర్ అయ్యాడంటే అనుకోండి పరిస్థితులన్నీ ప్రతి సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. నిన్నటి దినం మనం మాట్లాడుకున్న విషయాలు అవి. ఈ సమయంలో రండి మనం దినం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 3వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 13 చాప్టర్ వర్స్ 3. అంతట వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏం చేశారు వాళ్ళు? యేసు ప్రభుతో పాటు ఉండి తింటూ తాగుతూ తిరుగుతూ, మీరేంది ఇలా తిండిపోతులాగా ఉన్నారు, ఆయనైతే యోహానైతే తినకుండా తాక్కుండా వచ్చాడు, మీరేంది ఇలా తిండిపోతుల మనిషి కుమారుడు తిండిపోతు అని ముద్ర వేసినప్పుడు మనిషి కుమారుని యొక్క అనుచరులు కూడా తిండిపోతులు తాగుబోతులు అనేటువంటి ముద్ర వచ్చినప్పుడు స్తోత్రం. ఇక్కడ జరుగుతున్న విషయము వారు కాలక్షేపం కోసం ఉపవాసం ఉన్నారని కాదు. వాళ్ళకు ఒక లోకల్ విజన్లో నుంచి ఒక గ్లోబల్ విజన్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను చదువుతున్నాను 3వ వచనము, బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాని. సో ఆఫ్టర్ దే హ్యాడ్ ఫాస్టెడ్ అండ్ ప్రేడ్, వాళ్ళు ప్రార్థించినప్పుడు ఉపవసించినప్పుడు, దే లైడ్ హ్యాండ్స్ ఆన్ దెమ్ అండ్ సెండ్ దెమ్ ఆఫ్, వాళ్ళని పంపించేశారు. వెళ్ళిపోంటారు నాయన, డిస్పాచ్ చేసేశారు. ఒక మిలిటరీ అధికారి సైనికాధికారి సైనికుడిని సరిహద్దు దగ్గరికి పంపించినట్లుగా స్తోత్రం హల్లెలూయా పంపించేశారు. వెళ్ళిపోండి మీరు, ఇక మళ్ళీ ఎప్పుడైనా రండి, ఒక ఏరియా కవర్ చేసుకొని రండి, ఒక సర్టైన్ జియోగ్రఫికల్ ఏరియాని మీరు కవర్ చేసి రండి అని చెప్పి పంపించారు. వాళ్ళు అలాగనే ఒక జిల్లా కోసమో ఒక ప్రాంతం కోసం పంపబడిన వాళ్ళు కాదు, వాళ్ళు మ్యాక్సిమం దూరాలన్నీ కవర్ చేసుకుంటూ వచ్చారు. సరే, దేవుని స్తోత్రం హల్లెలూయా. మన టైటిల్ చదువుకుందాం, వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 3వ వచనం. వీరిద్దరిని పంపే ముందు వాళ్ళిద్దరిని పంపడానికి ముందు వాళ్ళు ఉపవాసాలు ప్రార్థనలు చేశారు. వెళ్ళిపోట్రా బాబు, గెట్ అవుట్, యు ఆర్ డిస్మిస్డ్ ఫ్రమ్ దిస్ అని కాదు, వాళ్ళని ప్రార్థన చేసి పంపించారు. ప్రార్థన చేసి పంపించారు. ఇదో ఈ డబ్బులు ఉంచండి, కొద్దిగా ఈ ఆఫరింగ్ ఉంచండి, అక్కడేమైనా వస్తే ఆఫరింగ్ మీరే తీసేసుకోండి, అయినా దారి ఖర్చులకు వాటికి ఉంటాయని చెప్పేసి ఆఫరింగ్ ఇచ్చి ఉండొచ్చు. ఇచ్చారని ఖచ్చితంగా చెప్పడం లేదు నేను. వాళ్ళు సాగనంపబడ్డారు, విశ్వాసుల చేత సేవకులు సాగనంపబడ్డారు, సేవకుల చేత సేవకులు సాగనంపబడుతున్నారు. స్తోత్రం హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే ప్రార్థించారు వాళ్ళు, ప్రభువును సేవించుచు వాళ్ళు ఉపవాసం ఉన్నారు. 3వ వచనంలో వారు ఉపవాసం ఆపలేదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్పిన దాన్ని బట్టి, బాబు రండి, బర్నబాస్ రా, సాల్ బ్రదర్ రండి అని వాళ్ళని పిలిచి, సారీ మిమ్మల్ని ఏమన్నా ఇన్ని రోజులు మా దగ్గర ఉంచుకొని మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టే, మేము పరిశుద్ధాత్మ దేవుడు మాకు చెప్పిన మాట, హోలీ స్పిరిట్ హ్యాస్ సెంట్ టు అస్ టు రిలీజ్ యూ, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యూ వుడ్ బి రిలీజ్డ్. ఒక ఆర్గనైజేషనల్ సిస్టంలో వాళ్ళు ఆ చెరసాలలో బందీలుగా ఉన్నారు. చాలాసార్లు డినామినేషన్లో బందీలుగా ఉన్నారు ప్రజలు. పరిశుద్ధాత్ముడు ఈ డినామినేషన్ మతశాఖ కులము యొక్క లేదా వ్యాధి యొక్క సంఖ్యలు తెంపాలని ఆయన అనుకుంటున్నాడు. స్తోత్రం హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట, మన టైటిల్ చూడండి, పరివర్తన కలిగించిన ప్రార్థన. ఏ ప్రేయర్ ఆర్ ద ప్రేయర్ బ్రింగ్స్ చేంజ్. Change of somebody,
చేంజ్ ఆఫ్ దెమ్సెల్వ్స్, వారిని వాళ్ళు మార్చుకోవడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. చేంజ్ కలిగిస్తున్నాడు, మార్పును కలిగిస్తున్నాడు. మార్పుకి మనకు అవకాశాన్ని దేవుడిస్తాడు. మారు మనసు పొందుటకు దానికి సమయం అనుగ్రహించాను, కానీ అది మారు మనసు ఉండలేదు అని తొలితేర సంఘంలోని యెజబేలు అనే స్త్రీని గురించి రాయబడిన మాటలు. మనతో కూడా, మన విషయంలో కూడా మనకు అవకాశం ఇస్తున్నాడు. నీకు అవకాశం ఇచ్చాడు, ఇన్ని రోజులు ఇచ్చాడు, ఇన్ని నెలలు ఇచ్చాడు, ఇన్ని సంవత్సరాలు ఇచ్చాడు. నువ్వు ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే గాడ్ వుడ్ బీ హెల్ప్లెస్. ఆయన తన నియమాల ప్రకారం వెళ్తున్నవాడు హెల్ప్లెస్ అవుతాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, వాళ్ళ ప్రార్థన వల్ల ఫలితం ఏమైనా ఉందా? 13వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాట. స్తోత్రం. 13వ అధ్యాయం 2వ వచనంలో, వారు ప్రభువును సేవించు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచినటువంటి పని కొరకు. స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, వాళ్ళ యొక్క ప్రార్థన, వాళ్ళు చేసినట్టు ప్రార్థన, ప్రవక్తలు బోధకులు చేసినట్టు ప్రార్థన, స్తోత్రం, ప్రభు చిత్తాన్ని గ్రహింపజేసింది. దేర్ ప్రేయర్ కాజ్డ్ దెమ్ టు రియలైజ్ ద విల్ ఆఫ్ గాడ్. అక్కడ చాలామంది ఉన్నప్పటికీ, కొంతమంది ఉన్నప్పటికీ, వాళ్ళలో ఇద్దరి పట్ల ఉన్నటువంటి దైవ చిత్తం. నా పని కొరకు ప్రత్యేకపరచండి అని. స్తోత్రం. ఒక పని కోసం ప్రత్యేకపరచబడాలి, పంపబడాలి. స్తోత్రం, హల్లెలూయా. మనకి ఆలోచిస్తున్న మాటలు, ప్రభు చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. వి షుడ్ నో ద విల్ ఆఫ్ గాడ్. ప్రభు చిత్తాన్ని గ్రహించేటట్టు ప్రార్థన చేస్తుంది. నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు రాలేదు, దాని అర్థం ప్రభు చిత్తాన్ని నువ్వు అప్పుడు తెలుసుకోగలవు. ముమ్మారు ప్రార్థన చేశాడు, 3 సార్లు ప్రార్థన, ముళ్ళు తీసే. నో, ఉన్నాయి. నా కృప నీకు చాలు. కృపను గురించి ఆలోచించవయ్యా, నిన్ను కుళ్ళబడుస్తున్న ముళ్ళు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? కృపను గురించి ఆలోచించు. కఠిన పరిస్థితుల గురించి ఆలోచించు. కృపను గురించి ఆలోచించు. కుటుంబాన్ని గురించి ఆలోచించుకో. కృపను గురించి ఆలోచించు. కావలసినటువంటి ధనాన్ని గురించి ఆలోచించుకో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు చిత్తాన్ని గ్రహింపజేసింది ఆ ప్రార్థన. రెండవది 13వ అధ్యాయం 3వ వచనం మన మూల వాక్యం కనుక చూడాల్సిన అవసరం లేదు. ఏం చేసింది? పరిచర్య కోసం వారిని పంపింది. వాళ్ళు ఒకళ్ళు అడుగుంటారు, సార్ మేము మినిస్ట్రీకి బయటికి వెళ్దాం. మీరు ఎలా వెళ్తారండి? కూర్చోండి. అయినా మీరిద్దరేంటి, ఒక సీనియర్ జూనియర్ ఏంటి? జూనియర్తో నీకేం స్నేహం? అవసరమా నీకు ఆ స్నేహాలు అని ఇలా ఉండరు. జస్ట్ మానవ విధానంలో మనుషులు ఇంతేగా జనరల్గా చేసే పనులు. వాడిని వెనకాక మనం వచ్చినాడు, వాడితో నీకేం పని? స్తోత్రం. కొత్త వారిని మన స్థానిక సంఘాలు పెద్ద అంగీకరించాం. పాత వాళ్ళతోనే మనం పోరాడతాం, కానీ కొత్త వాళ్ళని అంగీకరించడానికి మనకు మనసు. వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళు పెత్తనం చేసి వాళ్ళదంతా మొత్తం అన్నింటిలో ఇన్వాల్వ్ కావడం అవసరం ఏంటంటే అన్నట్టు. స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయము, పరిచర్య కొరకు పంపించింది ప్రార్థన. ప్రార్థన ద్వారా పరిచర్యకు పంపించబడ్డారు. స్తోత్రం. ప్రభు చిత్తాన్ని గ్రహింపజేసింది ప్రార్థన. అంతేకాకుండా పరిచర్య కొరకు పంపించింది ప్రార్థన. మూడో విషయం, అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 30వ వచనం. అలాగున చేసి స్తోత్రం, వారిని పంపించారు. భోజనాలు అనే వాటి గురించి ఆలోచించారు. వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టారు, సమస్య అయిపోయింది. ఇప్పుడు ఆఫరింగ్ కలెక్ట్ చేశారు. ఆహబు అనేటువంటి ఒక ప్రవక్త చెప్పడాన్ని బట్టి దాన్ని తీసుకుని వెళ్ళి, అనగా పరిచర్యలో ఉన్నటువంటి సోషల్ యాక్టివిటీస్ అనేటువంటి కోణాన్ని వాళ్ళు గమనించారు. రిలీఫ్ ఫండ్, రాబోతున్నటువంటి ఆ కరువు నుంచి విముక్తి పొందించడం కోసం, క్షామ పరిస్థితి రాకుండా వాళ్ళు ఎదుర్కోవడానికి వాళ్ళకి ఫండ్ పంపించారు. ఫండ్ రేస్ చేసి పంపించారు. వాళ్ళకి విదేశాల నుంచి వచ్చిందని కాదు. ఒక విధంగా చెప్పాలంటే అంతియోకియా అనేది యెరూషలేముకు ఫారెన్ కంట్రీ.
లేదా విదేశం. అలాగే అంతియోకియాకి యెరూషలేము కూడా విదేశమే, ఒక ఫారెన్ కంట్రీ, ఫారెన్ ల్యాండ్. బట్ హెల్ప్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద ఫారెన్ ల్యాండ్. దూరదేశం నుంచి ఆశీర్వాదం వచ్చింది. అమెరికా నుంచి అని కాదు, పరలోకం నుంచి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిచర్యలో కొత్త విధానాన్ని వాళ్ళు గుర్తించారు. ఇక పంపించేద్దాం, ఎందుకు వీళ్ళని ఆపడం? వాళ్ళని కేవలం భౌతికమైన పనుల కోసం కాదు, ఆత్మ సంబంధమైన పనుల కోసం ప్రత్యేకమైన పని అన్నాడు ప్రభు. ఇంపార్టెంట్ వర్క్ అన్నాడు, ప్రాధాన్యత కలిగిన పని అన్నాడు. లెట్ దెమ్ గో. హల్లెలూయా. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. 13వ అధ్యాయము 6వ వచనం. 13వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనిస్తే, ఆ ద్వీపంలో ఐలాండ్లో అంతా తిరిగిన తర్వాత దేవుని స్తోత్రం, హల్లెలూయా. బర్యేసు అనేటువంటి ఒక యూదుని చూశారు. ఒక గారడి వాడిని ఎదుర్కొన్నారు. అనగా ప్రతికూల పరిస్థితులకు నీ ప్రార్థన నిన్ను సిద్ధపరుస్తుంది. ప్రేయర్ ప్రిపేర్స్ యూ ఫర్ అన్ఫేవరబుల్ కండిషన్స్. నెగటివ్ కండిషన్స్కి, నెగటివ్ సిచ్యువేషన్స్కి తగినట్టుగా ప్రార్థన నిన్ను సిద్ధపరుస్తుంది. నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసే పనులు పరివర్తన కలిగించిన ప్రార్థన. ఒకటి, ప్రభు చిత్తాన్ని గ్రహింపజేసింది. రెండోది, ప్రభు సేవకుని పంపించింది. మూడోది, ప్రభు పనిలో కొత్త విధానాన్ని గుర్తింపజేసింది. నాలుగోది, ప్రతికూల పరిస్థితిని ఎదుర్కోవడానికి సహాయపడింది. త్రూ ప్రేయర్ we could get access into the power of God, access into the grace of God. కృపలో ప్రవేశం కలిగి ఉన్నాం, శక్తిలో ప్రవేశం కలిగి ఉన్నాం. కాబట్టి నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. పరివర్తన కలిగించేటువంటి ప్రార్థనలు మనకు కావాలి. వాళ్ళు ప్రార్థించినప్పుడు అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో భూమి కంపించింది. భౌతికమైనటువంటి పరివర్తన, కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి పరివర్తన, స్పిరిచువల్ చేంజెస్, రిఫార్మ్స్. కాబట్టి పరివర్తన కలిగించేటువంటి ప్రార్థనను ప్రభు సన్నిధిలో సమర్పిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.